ఈరోజు జిల్లాలో ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కార్యక్రమం కింద రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. జిల్లా అన్ని విధాల వెనుకబడి ఉన్న ప్రాంతం అయినందువల్ల ఎంప్లాయ్మెంట్ ఏ పరిశ్రమలు లేక నిరుద్యోగ యువకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కింద వాళ్ళు ఒకచాట పోయి ఉద్యోగం చేసుకునే బదులు వాళ్లే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం కింద 50,000 రూపాయల నుంచి 25 లక్షల రూపాయల వరకు వాళ్ళ సొంతగా పరిశ్రమలు పెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ స్టార్ట్ చేసింది ఈ మధ్యకాలంలో. వాటన్నిటి మీద జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువకులకి, అర్హులైన యువకులకి అందరికీ అవగాహన కల్పించి జిల్లాలో వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే పరిశ్రమలు అన్ని ప్రాంతాల్లో ఏ విధంగా మొదలుపెట్టించాలో మొత్తం అవగాహన కార్యక్రమం చేపట్టి జిల్లాలో పరిశ్రమలు స్థాపించేటట్టు చర్యలు చేపట్టాల్సిందిగా ఈరోజు జిల్లా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్కి ఈ పథకం ఇంప్లిమెంట్ చేస్తున్న ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్కి, కేంద్ర ప్రభుత్వ సంబంధించిన అధికారులకి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పరిశ్రమలు లేనందువల్ల నిరుద్యోగ యువకులు చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు. వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టడమే కాకుండా వాళ్ళు ఇంకా 5-6 మందికి ఉద్యోగాలు కల్పించుకునే విధంగా చేయాలని దీని పథకం కిందే ఈ పథకమే కాకుండా చాలా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం యువత కోసం మొదలుపెట్టిన ముద్రా బ్యాంక్ కింద, అదేవిధంగా స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఇవన్నీ కూడా వాళ్ళ సొంతగా ఇండస్ట్రీలు, పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టినాయి. ఆ పథకాలు జిల్లాలో ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించి అర్హులందరికీ ఆ పరిశ్రమలు స్థాపించడంలో అధికారులు తోడ్పడాలని చెప్పి ఈరోజు జరిగిన మీటింగులో చెప్పడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో జరుగుతున్న విద్యుత్ వాటి మీద కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ విద్యుదీకరణ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రధానమంత్రి గారు చెప్పినట్టు దేశంలో అన్ని గ్రామాల్లో 2018 కల్లా విద్యుదీకరణ కంప్లీట్ చేయాలన్నారు. ఆ కార్యక్రమం ఎంతవరకు మన జిల్లాలో అభివృద్ధి జరిగింది? కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామీణ విద్యుదీకరణకి సుమారుగా మన జిల్లాకి 55 కోట్ల ఫండ్స్ రిలీజ్ చేశారు. దానికి లాస్ట్ ఇయర్ మొత్తం ఏ ప్రాంతాల్లో, ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో, ఏ మండలాల్లో ఏ మేరకు ఖర్చు పెట్టారు అన్ని వివరాలు ఆడటం జరిగింది. కొన్ని ఇంకా వివరాలు అధికారులు ఇవ్వలేకపోయారు, అవి త్వరలో సబ్మిట్ చేయాలని చెప్పాం. అదేవిధంగా ఎనర్జీ సేవింగ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఈడి బల్బులు సప్లై చేసే కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. అది మన జిల్లాలో ఏ మేరకు ఇంప్లిమెంట్ చేశారు? ఎల్ఈడి బల్బుల వల్ల పవర్ సేవ్ అవుతుంది. ఎనర్జీ సేవ్డ్ ఈజ్ ఎనర్జీ జనరేటెడ్ కాబట్టి ప్రతి ఒక్క యూనిట్ని సేవ్ చేయడం కోసం ఎల్ఈడి బల్బులు మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా ఎల్ఈడి బల్బు మార్పు విషయంలో గ్రామాల్లో ప్రతి హౌస్ హోల్డ్లో కూడా అవగాహన పెంపొందించే కార్యక్రమం కూడా చేయాలని చెప్పి ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి రైతులకి గ్రామీణ ప్రాంతాల్లో అగ్రికల్చర్ సర్వీస్ విషయంలో చాలా జాప్యం జరుగుతుంది, రైతులు నష్టపోతున్నారు. ఆ జాప్యాన్ని కూడా తగ్గించి వీలైనంత త్వరగా అగ్రికల్చర్ కనెక్షన్లు కూడా ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులందరికీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ విద్యుదీకరణకు సంబంధించి చాలా జిల్లాలో ఎస్సీ కాలనీస్లో, బీసీ కాలనీస్లో, ఎస్టీ కాలనీస్లో కేవలం రాజకీయ కారణాలు చూపించి వీళ్ళు ఒక పార్టీకి ఓట్లు వేశారు, ఒక పార్టీకి ఓట్లు లేదని చెప్పి రాజకీయ కారణాలు చూపించి కరెంటు కనెక్షన్లు ఇవ్వకుండా చాలా ఎస్సీ కాలనీల్లో ఇబ్బంది పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తక్షణమే ఈ పద్ధతి మానుకొని అదే ఏ గ్రామాల్లో అయితే ముఖ్యంగా ఎస్సీ కాలనీలో కరెంటు కనెక్షన్ లేకుండా పెండింగ్ ఉన్నాయో ఆ లిస్ట్ అంతా నేను కలెక్టర్ గారి సమక్షంలో అధికారులకు ఇవ్వడం జరిగింది. వెంటనే అవన్నీ కూడా విద్యుదీకరణ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా ఎస్సీ గారికి వీటి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా అన్యూహమైన స్పందన గడప గడప ఈ వైఎస్ఆర్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది, ఘన చరిత్ర ఎట్లా ఉందని ప్రజలు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ స్పందన చూసి కొన్ని ప్రాంతాల్లో మీరు చూశారు. పోటీగా
వాళ్ళు కార్యక్రమాలు చేసి ఆఖరికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలనే పరిస్థితికి దిగజారుతుంది ఈ ప్రభుత్వం. మేమేం చేస్తున్నాం? గడప గడపకి వెళ్ళి ఈ ప్రభుత్వం ఏ విధంగా మీకు హామీలు ఇచ్చి విఫలమైంది అని వాళ్ళకి చెప్తుంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న స్పందన చూసి ఓరవలేక దీన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కింద మార్చాలని ఇది ఒక కుట్రా భాగంగా కార్యక్రమం మొదలుపెట్టారు. అయినా ఏం పర్వాలా, ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది. ప్రజలు ఒక అవకాశం వచ్చింది మాకు, మళ్ళీ మా కష్టాలు బాధలు చెప్పుకోవటానికని పోయిన ప్రతి గడపల ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉన్నారు. తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం అయింది. త్వరలోనే ఈ ప్రభుత్వానికి ఇది వచ్చే కార్యక్రమం, కళ్ళు తెరిపించే కార్యక్రమం చేస్తాం. ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఒంగోలు కోసమే పెట్టింది ఈ కార్యక్రమం. మేము రాష్ట్ర వ్యాప్తంగా పెట్టామమ్మా. ఒక్క ఒంగోలులోనే ఈ ప్రభుత్వం విఫలమైందా? రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం ఏ విధంగా విఫలమైంది, ఏ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ పర్యటనలో చాలా బిజీగా ఉంటున్నాడు, విదేశాల పర్యటనలో మీరు ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలందరి కష్టాల కోసమే తెలుసుకోవడం కోసమే ఈ కార్యక్రమం పెట్టింది. అందులో ఒంగోలు పట్టణం ఒకటి. 13 జిల్లాల్లో జరుగుతుంది ఈ కార్యక్రమం. ఓకే.